वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता विशाखान्वितां सा हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु नष्टप्रायेषु नित्यं भागवत सेवया भगवति भगवते श्लोके भक्तिर्भक्तिनैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय चैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। करोति वाचालं पङ्गुं लघयते यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाषभ्यन्तरस्मृतिः श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे हरे कृष्ण हरे कृष्ण మాతాజీ ప్రభుజీ हरे कृष्ण प्रभुजी हरे कृष्ण अम्मा ఈరోజు ప్రభుజీ రావట్లేదండి. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ जगन्नाथ चंद्र प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। कृष्ण माता दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे कृष्ण जगन्नाथ चंद्र दास प्रभु जी।
జగన్నాథ్ ప్రభుజీ కొత్తగా జాయిన్ అయ్యారండి. మన గౌరవ్ దాస్ ప్రభుజీ పేరెంట్స్ అన్నమాట. ఆహా, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. ఇందాక వచ్చారు స్క్రీన్ లోకి, మళ్ళీ స్క్రీన్ ఆహా, ఓకే. విజయవాడ ఉంటారనుకుంటాను. అదే అందువల్ల జాయిన్ అవుతాను చెప్పారు, ప్రభుజీ కూడా చెప్పారు నాకు. ఆహా, ఆహా. వచ్చిందా? ఇందాక ప్రభుజీ వచ్చి మళ్ళీ ఏదో మీటింగ్ ఉందని చెప్పారు. అవునా? అంటే వచ్చి జగన్నాథ్ ప్రభుజీని కూడా పిలిచారు, పలకలేదు ప్రభుజీ. అంటే మనకి చెప్దామని. అవునమ్మా. ఇప్పుడు ఉన్నారంటారా అందులో? మీకు కనబడుతున్నారు? ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ఓకే. ఎంతవరకు లాస్ట్ వీక్ నేను లేనండి, అంటే అది చదివినట్టున్నావమ్మా. చదివాం కానీ ఎంతవరకు ఏందో తెలియదు. 17వ అధ్యాయం 17వ శ్లోకం వరకు అయినట్టు గుర్తు నాకు. 18వ శ్లోకం. 18 నుంచి చదవాలి కదమ్మా. అవును ప్రభు మాతాజీ. 17వ అధ్యాయం 18వ శ్లోకం అండి. అవునమ్మా. అవును. 19 వరకు చదివారు, 20 చదవాలి. 19 చదివామమ్మా. 20 చదవాలి. నేను డేట్ రాశాను. ఓకే, నేను ట్యాగ్ 19 దగ్గర పెట్టింది, 18, 19 మధ్యలో. ట్యాగ్ పెట్టాను నేను కూడా 19లోనే. ఓకే అమ్మా, మొదలు పెడదాం ప్రభుజీ. స్టార్ట్ చేయండి మాకు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 17వ అధ్యాయము. పార్వతీదేవి చిత్రకేతువును శపించుట. 20వ శ్లోకం. పునః ప్రవాహ ఏతస్మిన్ కః శాపః కోస్వనుగ్రహః కః స్వర్గో నరకః కో వా కిం సుఖం దుఃఖమేవ వా. ఈ భౌతిక జగత్తు నిరంతరము ప్రవహించు నదీ తరంగములను పోలును. కనుక ఏది శాపమో, ఏది అనుగ్రహమో, స్వర్గమేది, నరకమేది, నిజముగా సుఖమేమిటి, దుఃఖమేమిటి, తరంగములు సదా ప్రవహించుచుండును కనుక అవి శాశ్వత ప్రభావమును చూపజాలవు. హరే కృష్ణ భాష్యం. ఓ భౌతిక జగత్తులోని జీవులారా, గుణ ప్రవాహమున మీరెందులకు కొట్టుకొని పోవచ్చున్నారు? మిచ్చే మయారా వసే అచ్చా వేసే కాచ్చా అబుడుగు భాయి. జీవుడు తాను నిత్య కృష్ణదాసుడనని తెలుసుకొనగలిగినచో అతనికి ఇక దుఃఖమే ఉండదు. జీవ కృష్ణదాస ఏయి విశ్వాస కర్లేత ఆర దుఃఖానికి అని భక్తి వినోద ఠాకూర్లో గానం చేసింది. మనము సమస్త ధర్మములను త్యజించి తననొక్కరినే శరణు చొచ్చవలెనని శ్రీకృష్ణుడు కోరాను. మనమట్లు చేసినచో ఈ సంసార కార్య కారణములెట్లు కలుగును? శరణాగతులైన వానికి కార్యకారణములనేవే ఉండవు. సంసారమున బడుట అనగా ఉప్పు గుంటలో పడినట్లే, ఎటువైపు తిరిగినను అచట ఉప్పు రుచే కలుగును. అదే విధముగా ఈ భౌతిక జగత్తు దుఃఖపూర్ణమైనది. ఇచటి నామమాత్రమగు తాత్కాలిక సుఖము కూడా దుఃఖమే. కాని అజ్ఞానవశమున మనమది తెలుసుకొన జాలము. ప్రస్తుత పరిస్థితి అదియే. కాని మనిషికి బుద్ధి కలిగినప్పుడు, అనగా కృష్ణ భక్తి భావనకు అరుదించినప్పుడు, ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వివిధ పరిస్థితులను పట్టించుకొనడు. సుఖదుఖములతో కాని, శాపానుగ్రహములతో కాని, స్వర్గ నరకములతో కాని అతనికి సంబంధము ఉండదు. వాని యందు అతనికి భేదము గోచరించదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 21వ శ్లోకం. ఏకః సృజితి భూతాని భగవనాత్మమాయయా యేషాం బంధం చ మోక్షం చ సుఖం దుఃఖం చ నిష్కలః.
భగవంతుడు ఒక్కడే. భౌతిక జగత్తుకు సంబంధించిన పరిస్థితులచే ప్రభావితుడు కాక ఆత్మ మాయచే అతడు సకల బద్ధజీవులను సృజించును. ప్రకృతిచే కలుషితుడైనందున జీవుడు అజ్ఞానమునందు తత్కారణమున వివిధ బద్ధ స్థితులయందు ఉంచబడును. ఒకప్పుడు జ్ఞానము వలన అతడు మోక్షమును బడయుచుండును. సత్వ రజో గుణములలో సుఖ దుఃఖములను అనుభవించును. భాష్యము శ్రీల ప్రభుపాద భాష్యము. ప్రభుపాదకి జై. జీవులు ఎందులకై వివిధ పరిస్థితులలో నెలకొని ఉన్నారు, ఈ పరిస్థితులను ఏర్పరిచినదెవరు అనేది ప్రశ్నలు తలెత్తుట సహజమే. వేరెవ్వరి సహాయము లేకుండా దేవదేవుడే ఆ కార్యమును అనర్చున్నముట దానికి సమాధానము కాగలదు. భగవంతునికి అనేక శక్తులు కలవు. పరాశక్తిర్విధైవ శ్రూయతే. వానిలో ఒక్కటైన బాహ్య శక్తియే అతని అధ్యక్షతలో భౌతిక జగత్తును బద్ధజీవుల సుఖ దుఃఖములను సృజించును. భౌతిక జగత్తు త్రిగుణమయము అనగా సత్వగుణము, రజోగుణము, తమోగుణములను కూడి ఉన్నది. సత్వగుణము ద్వారా భగవంతుడు జగత్తును పాలించును. రజోగుణము ద్వారా దానిని సృజించును. తమోగుణము ద్వారా లయింపజేయును. సృజింపబడిన జీవులు గుణ సంగమును బట్టి సుఖ దుఃఖమును లోనగుచుందురు. సత్వగుణమునందున్నప్పుడు వారు సుఖభావమును పొందుదురు. రజోగుణమునందు దుఃఖానుభవమును బడయుదురు. ఇక తమోగుణమునందు వారు కర్తవ్యమును గూర్చి గాని మంచి చెడును విచక్షణ గాని ఎరుగకుందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభామాత చదువుతాను. హరే కృష్ణ ప్రభు. నేను తర్వాత చదువుతాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఓకే 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 ఓకే. విజయమాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. 22వ శ్లోకం. నా త్వస్య కశ్చిద్దయితః ప్రతీపో న జ్ఞాతి బంధుర్న పరో న చ స్వః సమస్య సర్వత్ర నిరంజనస్య సుఖేన రాగః కుత ఏవ రోషః. అనువాదము. భగవానుడు సర్వజీవుల ఎడ సమభావమును కలిగి ఉండను కనుక అతనికి ప్రియమైన వాడు కాని శత్రువు కాని లేడు. అతనికి ఎవ్వడను మిత్రుడు గాని బంధువు గాని కాడు. భౌతిక జగత్తు పట్ల అనాసక్తుడైనందున నామమాత్రముగు సుఖదుఖముల ఎడ అతనికి రాగద్వేషములు లేవు. సుఖదుఖములు సాపేక్షములు. భగవంతుడు సదా ఆనందమయుడే కనుక అతనికి దుఃఖమనడి ప్రశ్నయే ఉదయించదు. 23వ శ్లోకం. తథాపి తచ్చక్తి విసర్గ ఏషాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ బంధాయ మోక్షాయ చ మృత్యుజన్మనోః శరీరిణాం సంసృతయేవ కల్పతే. అనువాదము. కర్మానుసారముగా కలిగడి మన సుఖ దుఃఖముల ఎడ అనాసక్తుడైనప్పటికీ శత్రుమిత్రులు లేనప్పటికీ భగవానుడు మాయచే శుభ అశుభ కార్యములను సృజించును. ఆ విధముగా భౌతిక జీవన రీతి కొనసాగుటకై అతడు సుఖదుఖములను, శుభాశుభములను, బంధమోక్షములను, జన్మమృత్యువులను సృజించును. భాష్యము. భగవంతుడే సమస్తమునకు చరమకర్త అయినప్పటికీ తన దివ్యస్థితిలో అతడు బద్ధజీవుల సుఖదుఖములకు గాని బంధమోక్షములకు గాని బాధ్యుడు కాడు. భౌతిక జగత్తునందు జీవుల కర్మఫలము వలనే అవి కలుగుచుండును. న్యాయాధికారి ఆజ్ఞపై ఒకడు కారాగారం నుండి విడుదల కావచ్చును, ఇంకొకడు కారాగారం నందు బంధింపబడవచ్చును. వారి సుఖదుఖములకు వారు చేసిన కర్మలే కారణము. న్యాయాధికారి దానికి ఏమాత్రము బాధ్యత వహింపడు. చరమాధికారము ప్రభుత్వానిదే అయినప్పటికీ న్యాయ నిర్ణయము మాత్రము ప్రభుత్వ శాఖల చేతనే అమలుపరపబడును. ఆయా న్యాయ నిర్ణయములకు ప్రభుత్వము బాధ్యత వహించదు. అనగా ప్రభుత్వము పౌరులందరి ఎడ సంభావమును కలిగి ఉండును. అదే రీతిగా భగవానుడు ఎల్లరి ఎడ ఉదాసీనునిగా నుండును. కానీ వ్యవస్థను చక్కగా నడుపుటకై అతని పరిపాలనలో అనేక శాఖలు కలవు. జీవుల కర్మలను ఆ శాఖలే నియంత్రించుచుండును. ఆ సందర్భమున కలువపూల ఉదాహరణను కూడా చెప్పుకొనవచ్చును. సూర్యకాంతి వలన కలువపూలు వికసించగా తుమ్మెదలు వాని అనుభవించును. కానీ ఆ తుమ్మెదల సుఖదుఖములకు సూర్యుడు బాధ్యుడు కానే కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. అధ ప్రసాదయేన త్వం శాపమోక్షాయ భామిని యన్మన్యసే
యాసాధూక్తం మమ తత్క్షమ్యతాం సతీ. అనువాదం. తల్లి, నీవిప్పుడు అనవసరముగా క్రోధము చెందితివి, కానీ సుఖదుఖములు గత కర్మ ఫలములే కనుక శాప విముక్తి కొరకు నిన్ను అర్థింపను. నేను పలికినది తప్పు కాకపోయినప్పటికీ నీవు అసంగతమని తలిచిన దాన్ని క్షమింతువుగాక. భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. ప్రకృతి నియమం వలన కర్మఫలము ఏ విధముగా సంప్రాప్తమగునో పూర్తిగా ఎరిగి ఉన్నందున ఆ చిత్రకేతువు పార్వతీదేవి శాపము నుండి బయటపడగోరలేదు. అయినను ఆమెనతడు ప్రసన్నురాలను చేగోరెను. తాను పలికినది సహజమే అయినప్పటికీ తన ఎడ పార్వతీదేవి అప్రసన్నురాలైనందున మర్యాద కొరకు చిత్రకేతువు క్షమార్పణ వేడెను. 25వ శ్లోకం. శ్రీ సుఖవాచ. ఇది ప్రాసాద్య గిరీశౌ చిత్రకేతురని పరిణతమాం జగామ స్వవిమానేన పశ్యతో విస్మయతోస్తయో. అనువాదం. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికెను. హరిదమన పరీక్షిన్ మహారాజా, చిత్రకేతు ఆ విధముగా శివపార్వతులను సంతృప్తిపరచి విమానమునెక్కి వారు గాంచుతుండగా వెడిలిపోయాను. శాపము కలిగినప్పటికీ చిత్రకేతు భయపడకపోవుటను గాంచి అతి విస్మితులైన ఆ దంపతులు మందహాసం చేసిరి. 26వ శ్లోకం. తతస్తు భగవాన్ రుద్రో రుద్రాణీమిదమబ్రవీత్ దేవర్షి దైత్య సిద్ధానాం పార్షదానాంచ శృణ్వతాం. పిమ్మట పరమశక్తిమంతుడకు శివుడు, నారదులు, దైత్యులు, సిద్ధగణము, పార్షదులు వినుచుండగా పార్వతీదేవితో ఇట్లు పలికెను. 27 చదవమంటారా ప్రభుజీ? చదువు మాత, చదువు. 27వ శ్లోకము. శ్రీ రుద్రవాచ. దృష్టవచ్చసి శుశ్రోణి హరేరద్భుత కర్మణః మాహాత్మ్యం భృత్య భృత్యానాం నిస్పృహాణాం మహాత్మనాం. పరమశివుడు పలికెను. సుందరి, వైష్ణవుల గొప్పదన్మను కాంచితివా? శ్రీహరి దాసానుదాసులైనందున వారు మహిమాన్వితులై ఉందురు. వారెట్టి భౌతిక సౌఖ్యమునందు అభిరుచిని కలిగి ఉండరు. భాష్యం. పరమశివుడు తన భార్యకు పార్వతీదేవితో ఇట్లు పలుకసాగాను. ఓ దేవి, అతి సౌందర్యవతివైన నీవు నిక్కముగా శ్లాఘనీయురాలు. కాని శ్రీహరి దాసానుదాసులైన భక్తుల సౌందర్యముతో, యశస్సుతో నీవు పోటీ పడలేవని నేను భావింతును. శివుడు ఈ రీతిగా పలికినట్లు వేరెవరునూ పలుకలేరు. కనుకనే అట్లు పరిహాసమాడినప్పుడు అతడు మందహాసము చేయుచుండెను. శివుడు పలుకసాగాను. దేవదేవుని కర్మలు పరమాద్భుతములు. తన భక్తులకు చిత్రకేతువుపై అతని అద్భుత ప్రభావమునకు ఇది ఒక ఉదాహరణం. ఈ విషయమును గమనించితివా? నీవు శపించినప్పటికీ అతడు భయపడలేదు, వ్యధ చెందలేదు. పైగా నిన్ను తల్లి అని సంబోధించి నిన్ను గౌరవించినాడు. తానే తప్పు చేసినట్లు నీ శాపమును స్వీకరించినాడు. ప్రతీకారముగా ఏదియునూ పలుకలేదు. భక్తుని ఘనతయే ఇది. నీ శాపమును సహించి అతడు నీ సౌందర్యమును, శక్తిని నిక్కముగా అతిశయించినాడు. విశుద్ధ భక్తుడై ఈ చిత్రకేతువు నిన్ను నీ ఘనతను జయించినాడని నేను నిష్పక్షపాతముగా తీర్మానించుచున్నాను అని శివుడు పలికెను. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా తరోరపి సహిష్ణునా అని ఉపదేశించిరి. వృక్షం వలె భక్తుడు కూడా జీవితమునందలి అన్ని శాపములను, కష్టములను ఓర్చుకొనవలెను. భక్తుని ఘనత అదియే. చిత్రకేతువు వంటి భక్తుని శపించమనడి తప్పు చేయవలదని శివుడు పార్వతీదేవిని పరోక్షముగా వారించాడు. పార్వతీదేవి శక్తిమంతురాలే కావచ్చును, కానీ చిత్రకేతు ఎటువంటి శక్తి ప్రదర్శనము కావింపక తన ఓర్పుతో ఆమె శక్తిని అతిశయించినని శివుడు తెలిపెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండోత్ పేజీ నంబర్ ప్రభుజీ 589. 549. హరే కృష్ణ. జగన్నాథ్ దాస్ చంద్ర ప్రభుజీ. ప్రభుజీ నేనే ప్రభుజీ తర్వాత చదవను మరి. చదవండి సార్, చదవండి. 28వ శ్లోకం ప్రభుజీ. అవునండి, 28. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్. నారాయణ పరః సర్వేణ కుతచ్చాన బిబధ్యతే స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థదర్శినః
నారాయణ పారాయణులైన భక్తులు ఎటువంటి జీవన పరిస్థితికి వెరువరు. కేవలము ఆ దేవదేవుని సేవ ఎందే రుచి కలిగిన వారు కనుక స్వర్గము, మోక్షము, నరకము అన్నీను వారికి సమానమే. భాష్యము. భక్తులు ఏ విధంగా అంతటి మహోన్నతులు కాగలరని పార్వతీదేవి సహజంగానే ప్రశ్నించి ఉండవచ్చును. కనుకనే ఈ శ్లోకము వారు నారాయణ పరాయణులని అనగా కేవలము నారాయణుని పైననే ఆధారపడిన వారని వివరించుచున్నది. నారాయణ సేవలో నిలిచి కష్టములనెట్లు సహించవచ్చునో ఎరిగి ఉన్నందున జీవితమునందలి ఆపత్తులను వారు నారాయణ సేవలో నిలిచి కష్టమును ఎట్లు సహించవచ్చునో ఎరిగి ఉన్నందున జీవితమునందలి ఆపత్తులను వారు పట్టించుకొనరు. తాము స్వర్గమున ఉన్నది లేదా నరకమున ఉన్నది లెక్క చేయక వారు భగవత్ సేవలో నెలకొని ఉందరు. అది వారి శ్రేష్టత్వము. అనుకూల్యస్యని కృష్ణానుశీలనం. పూర్తిగా కృష్ణ సేవలో నెలకొని ఉండి వారు శ్రేష్టతములగుచున్నారు. సహిష్ణుతకు శ్రేష్టత్వమునకు చిత్రకేతు ఒక ఉపమానమైనప్పటికీ కృష్ణుని ఆశ్రయించిన భక్తులందరూ మహిమాన్వితులే అని శివుడు భృత్యానాం అను పదము ద్వారా సూచించెను. స్వర్గప్రాప్తి ద్వారా గాని, మోక్షప్రాప్తి ద్వారా కాని లేదా బ్రహ్మైక్యము ద్వారా కాని సుఖము నొందవలెనని భక్తులు అభిలషించరు. అటువంటి లాభములు వారి మనసుకు రుచించవు. కేవలము భగవంతుని ప్రత్యక్ష సేవ ఎందే వారు అభిరుచిని కలిగి ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ. చదవన ప్రభుజీ, ముందుకెళ్దాను ప్రభుజీ. 29 చదివండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. 29వ శ్లోకం. దేహినాం దేహసాం యోగాధ్వాన్వానీశ్వరా లీలయా సుఖం దుఃఖం మృతి జన్మ శాపో అనుగ్రహాయేవ చ. భగవాన్ని బాహ్య శక్తి కలాపముల వలననే జీవులు దేహ సంపర్కమున బద్ధులగుదురు. సుఖదుఖములు, జన్మ మృత్యువులు, శాపానుగ్రహముల వంటి ద్వంద్వములు భౌతిక జగత్తునందలి ఆ సంపర్కము వలనే కలుగును. భాష్యము. మాయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచారచరం అని భగవద్గీత యందు మనకు గోచరించును. దుర్గాదేవి నేతృత్వముననే భౌతిక జగత్తు పనిచేయుచుండును. కానీ ఆమె దేవదేవుని నిర్దేశముననే పనిచేయునని బ్రహ్మ సంహిత 5.44 యందు ధ్రువపరపబడినది. సృష్టి స్థితి లయ ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేన యస్య భువనాని బిభర్తి దుర్గాదేవి శివపత్ని పార్వతీదేవి అమిత శక్తిమంతురాలు. అసంఖ్యాకమగు విశ్వములను ఆమె తన ఇచ్ఛానుసారము సృజించి పోషించి లయింపచేయగలదు. కానీ ఆ కార్యమును ఆమె దేవదేవుడకు శ్రీకృష్ణుని నిర్దేశమునే వనరించును. కానీ స్వతంత్రంగా కాదు. శ్రీకృష్ణుడు నిష్పక్షపాతియే అయినను ఇది ద్వంద్వపూర్ణమగు జగత్తు కనుక సుఖదుఖములు, శాపానుగ్రహములు వంటి ద్వంద్వములు అతని ఇచ్ఛానుసారము సృజింపబడును. నారాయణ పరాయణులు విశుద్ధ భక్తులు కాని వారు భౌతిక జగత్తునకు సంబంధించిన ఆ ద్వంద్వములచే కలతకు గురి కావలసినదే. కానీ కృష్ణ సేవానురక్తులైన భక్తులు మాత్రము వానిచే కలత చెందరు. ఉదాహరణకు హరిదాస ఠాకూరును 22 రహదారి కూడలి ప్రాంతములలో బెత్తముతో కొట్టినప్పటికీ నవ్వుచూ సహించిరి. కలతను కలిగించేది ద్వంద్వములు ఉన్నప్పటికీ భక్తులు వానిచే కలతకు గురికారు. తమ మనసులు కృష్ణ చరణారవిందముల పైనను పవిత్ర హరినామము పైనను కేంద్రీకరించి ఉన్నందున ఈ భౌతిక జగత్తు యొక్క సుఖ దుఃఖ ద్వంద్వములచే వారు ప్రభావితులు కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. జగన్నాథన్ దాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక నిమిషం. సారీ, కళామాతాజీ కనబడ్డారు వారు ఒకసారి. జగన్నాథన్ దాస్ ప్రభుజీ. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. వెల్కమ్ టు దిస్ క్లాస్ ప్రభుజీ. హరే కృష్ణ. మీ గురించి చెప్పారు ప్రభుజీ, మీరు వస్తారని. సార్ మీరు రావడం చాలా సంతోషం. వింటున్నాను ప్రభు, వింటున్నాను. మాతాజీ చక్కగా చదువుతున్నారు, వింటున్నాను ప్రభు. అది మీరు చదువుతారు ప్రభుజీ? చదవమంటే చదువుతాం ప్రభు. చదవండి 30వ శ్లోకం చదవండి. కళామాతాజీ ఒక్క నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ. అవివేక కృత పుంసో శబ్దభేద యువాత్మని గుణదోష వికల్పశ్చ విదేవ సజీవత్కృత. పొరపాటున మనిషి పుష్పమాలను సర్పమని భావించినట్లు
లేదా స్వప్నమున సుఖదుఖ భావనను పొందినట్లు వివేకరాహిత్యము వలననే మనము ఈ భౌతిక జగత్తునందు మంచి చెడు భావనలో సుఖదుఖములను భేదపరుతుము. భాష్యము: ద్వంద్వపూర్ణముగు జగత్తునకు సంబంధించిన సుఖదుఖములు రెండును తప్పు భావనలే. ఈ విషయమును గుర్చి చైతన్య చరితామృతము అంచెలేల 4.176 నందు ఇట్లు చెప్పబడినది: ద్వైతే భద్రజ్ఞాన సభ మనోధర్మ ఏయి బాలయే ఈ మంద ఏయి సభభ్రమ. ద్వంద్వపూర్ణముగు ఈ భౌతిక జగత్తులో సుఖదుఖ భావనలు కేవలము మనోకల్పనలే. ఏలయనగా నిజమునకు అవి రెండును సమానమే. అవి స్వప్నమందలి దుఃఖముల వంటివి. స్వప్నమునందు మనిషి సుఖదుఖములను కలుగనుచుండవచ్చును, కానీ నిజమునకు వాటికి అస్తిత్వం ఉండదు. ఈ శ్లోకమునందు వసగబడిన వేరొక ఉదాహరణ ఏమనగా, పూలదండ సుమనోహరమే అయినను అజ్ఞానవశమున దానిని సర్పముగా పొరబడిన అవకాశం ఉన్నది. ఈ విషయమును గూర్చి ప్రబోధానంద సరస్వతి విశ్వం పూర్ణ సుఖాయితే అని పలికిరి. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ దుఃఖపీడితులే అయినను ప్రబోధానంద సరస్వతి దీనిని సుఖపూర్ణమైనదిగా అభివర్ణించరి. కానీ అది ఎట్లు సాధ్యము? దానికి ఆయన యత్కారుణ్య కటాక్ష వైభవతాం తం గౌరమే వస్తు మహా అని సమాధానమిచ్చరి. శ్రీ చైతన్య మహాప్రభువు వారి నిర్హేతుక కరుణ వలననే భక్తుడు ఈ భౌతిక జగత్తునందలి కష్టమును సుఖముగా భావించును. ఏనాడును దుఃఖమును ప్రదర్శింపక సదా హరినామ సంకీర్తనలో ఆనందమును అనుభవించుచు శ్రీ చైతన్యులు తమ స్వీయ నడవడిక ద్వారా దానిని చూపిరి. కనుక మనుజుడు శ్రీ చైతన్యుల వారినే అనుసరించుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు నిరంతరము హరినామ సంకీర్తనమున నెలకొనవలెను. అంతటా అతడు ఈ ద్వంద్వపూర్ణ జగత్తు యొక్క దుఃఖ భావనను పొందకుండును. హరినామ సంకీర్తన యందు నెలకొనినచో మనుజుడు ఎట్టి జీవన స్థితి ఎందైనను సుఖవంతుడే కాగలడు. స్వప్నమును మనము ఒకప్పుడు పరమాన్నమును తినిన భావనలో సుఖమును అనుభవించవచ్చును, మరొకప్పుడు బంధుమరణముచే దుఃఖభాగులము కావచ్చును. అవే దేహ మనస్సులు జాగ్రత్తనందును నెలకొని ఉన్నందున ఈ భౌతిక జగత్తునకు చెందిన నామమాత్ర సుఖదుఖములు మిథ్య మాత్రమే అయి ఉన్నది. జాగ్రత్త స్వప్నములు రెండింటి యందును మనస్సే మధ్యమముగా ఉండును. సంకల్ప వికల్పముల రూపమున సమస్తము మనస్సు చేతనే సృజించబడును. కనుకనే అది మనోధర్మము అని పిలువబడినది. శ్లోకం 31. హరే కృష్ణ. వాసుదేవే హరే కృష్ణ. ముందుకెళ్దాం ప్రభు. హరే చాలా కృష్ణ. సంతోషం ప్రభు. మాతాజీ వాయిస్ చాలా బాగుంది. వాయిస్ చాలా చాలా బాగా చదువుతున్నారు, క్లారిటీ ఉంది. హరే కృష్ణ మాతాజీ ప్రభు. జగన్నాథ్ చంద్ర ప్రభు దాస్ ప్రభుజీ, హరే కృష్ణ. గౌరంగ్ దాస్ ప్రభుజీ పేరెంట్స్ Yes, ప్రభు. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ. క్లాస్ లో హరే జరిగిన హరే కృష్ణ కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ. ప్రణామం మాతాజీ. హరే దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే అమ్మ, కృష్ణ మాతాజీ ప్రభుజీ, చదువుతారా? అడగండి. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ చదువుతారండి చదువుతారా ప్రభు? ప్రభుజీ మాతా చదువుతారా? జగన్నాథ్ చంద్ర దాస్ ప్రభుజీ ఎస్ ప్రభు. మాతాజీ చదువుతారండి? మాతాజీ చదవలేరండి. మాతాజీ కొంచెం చదవలేరు. సార్ ముందుకెళ్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే. ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. కళామాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. 31వ శ్లోకం. వాసుదేవే భగవతి భక్తిముద్వహతాం నృణాం జ్ఞాన వైరాగ్య వీర్యాణం నహి కశ్చిద్వ్యపాశ్రయః. వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని భక్తి యందు నెలకొనిన వారు సహజముగానే పరిపూర్ణ జ్ఞానవంతులై ఈ భౌతిక జగత్తు పట్ల వైరాగ్యమును కలిగి ఉందురు. కనుక అట్టి వారు నామమాత్ర సుఖ దుఃఖముల ఎడ అనాసక్తులై ఉందురు. భాష్యము: భక్తునికి పరమార్థ విషయముపై కల్పనలు కావించు తాత్వికునికి భేదమిదియే. ఈ భౌతిక జగత్తు తాత్కాలికమని తెలుసుకున్నటకు భక్తునకు జ్ఞాన సముపార్జనము అవసరము లేదు. వాసుదేవుని ఎడగల అనన్యమగు భక్తిచే జ్ఞాన వైరాగ్యములు
అతని యందు సహజముగానే ప్రకటము కాగలవు. ఈ విషయము శ్రీమద్ భాగవతమునందే ఒక చోట ఇట్లు చెప్పబడినది. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవుని శ్రీకృష్ణుని విశుద్ధ భక్తిలో నెలకొనినవాడు అప్రయత్నముగానే ఈ భౌతిక జగత్తును గూర్చి ఎరుగును కనుక వైరాగ్యయుతుడై ఉండును. అత్యంత ప్రామాణికమగు జ్ఞానము వలననే అటువంటి వైరాగ్యము సాధ్యపడి ఉన్నది. కల్పనాపరుడగు తత్వవేత్త ఈ జగత్తు మిథ్య అని జ్ఞాన సముపార్జన ద్వారా తెలుసుకున్నటకు యత్నించును. కాని అట్టి అవగాహన ప్రత్యేకమగు యత్నము లేకుండగానే భక్తుని యందు సహజముగా ప్రకటమగుచుండును. మాయావాద తత్వవేత్తలు తమ నామమాత్ర జ్ఞానమును చూచుకుని గర్వితులు కావచ్చును. కాని వాసుదేవుని అవగతము చేసుకొనని కారణమున వాసుదేవ సర్వమితి, ఆ దేవదేవుని బాహ్యశక్తి ప్రకటమే అయినట్టి ద్వంద్వపూర్ణ జగత్తును వారు అవగతము చేసుకొనజాలరు. కనుక ఈ నామమాత్ర జ్ఞానులు వాసుదేవుని ఆశ్రయించినంత వరకు వారి కాల్పనిక జ్ఞానము అసంపూర్ణమే అగును. ఏన్యే రవిందాక్ష విముక్తమానినః. భౌతిక జగత్తు కల్మషము నుండి బయటపడవలన తలచినప్పటికీ వాసుదేవుని పాద పద్మాశ్రయమును నోచుకొనని కారణమున వారి జ్ఞానము అపవిత్రమై ఉన్నది. నిజముగా పవిత్రులైనప్పుడు వారు వాసుదేవుని చరణ కమలములను ఆశ్రయింతురు. కనుక పరతత్వము జ్ఞానుల వాసుదేవుని తెలుసుకున్నటకు మానసిక కల్పనము చేయువారు కన్నను భక్తునికే సులభముగా అవగతమగును. ఈ విషయమును శివుడు రాబోవు శ్లోకమున ధృవపరిచి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మల్లికర్ణ మళ్ళీ చదువుతారు, మీటింగ్ లో ఉన్న మళ్ళీ చదువుతారా? ఓకే ఓకే చదవచ్చు. హరే కృష్ణ. 32వ శ్లోకం. నాహం విరించో న కుమార నారదౌ న బ్రహ్మపుత్రా మునయః సురేశాః విదామయస్యేహి తమన్సకాంసక న తత్స్వరూపం పృథగీశమానినః. నేను శివుడు, బ్రహ్మ అశ్విని కుమారుడు, నారదాది బ్రహ్మసుతులు ఇతర దేవతలైనను దేవుని లీలలను రూపమును తెలిసి కొనజాలము. మేమందరము అతని అంశలమయ్యును మమ్ము స్వతంత్రులుగా తలచడి కారణముననే ఆ దేవదేవుని స్వరూపము ఎరగజాలము. భాష్యము. బ్రహ్మ సంహిత యందు ఇట్లు చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనంచ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. పరిపూర్ణుడు, అమోఘుడు, అనాది అయినవాడు అనంత రూపములోనికి విస్తరించినను మూల రూపముననే నిలచియుండువాడు పురాణ పురుషుడు, సదా నవ యవ్వన శోభితుడు అయిన ఆది పురుషుడగు గోవిందుని నేను భజింతును. వేద విధులకు కూడా బోధపడని అతని సచ్చిదానంద రూపము విశుద్ధ భక్తులకు సదా ప్రకటమగుచుండును. భగవంతుని స్వరూపము నెరగని అభక్తుల కోవలోనికి తనను శివుడు చేర్చుకొనినాడు. అనంతుడైన భగవానునికి అనంత రూపములున్నవి కనుక అతని నెరుగుట సామాన్యునకు ఎట్లు సంభవము. నిజమునకు శివుడు సామాన్య వ్యక్తి కాడు, అయినను దేవదేవుని అతడు ఎరుగజాలకున్నాడు. శివుడు జీవతత్వముల కోవకు గాని విష్ణుతత్వముల కోవకు గాని చెందినవాడు కాదు. అతని స్థానము ఆ రెండింటికి నడుమ ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ 33వ శ్లోకం. నహ్యస్యాస్తి ప్రియా కశ్చిన్ నా ప్రియ స్వపరోపి వా ఆత్మత్మాత్ సర్వభూతానాం సర్వభూత ప్రియో హరి. పదము. అతనికి ప్రియులు కాని అప్రియులు కాని లేరు. ఎవ్వరూ అతనికి బంధువులు కాని పరులు కాని కారు.
నిజమునకు సకల జీవుల ఆత్మకు అతడు ఆత్మయై ఉన్నాడు కనుక అతడే సకల జీవులకు మిత్రుడు, పరమ ప్రియమైన వాడు అయి ఉన్నాడు. భాష్యము. దేవదేవుడు శ్రీకృష్ణుడు తన ద్వితీయ తత్వములో సకల జీవుల యందు పరమాత్మునిగా నెలకొని ఉన్నాడు. ఆత్మయే పరమ ప్రియమైనది. ఇక పరమాత్ముడు మరింత ప్రియమైన వాడు. సర్వుల ఎడ సమభావము కలిగిన పరమాత్మునికి ఎవ్వడును శత్రువు కాడు. అనగా భగవంతునికి జీవులకు నడుమ శత్రుత్వ మిత్రత్వములు మాయ వలనే కలుగుచున్నవి. త్రిగుణముల వలనే వారి నడుమ వివిధ సంబంధములు ప్రకటమగుచుండును. నిజమునకు విశుద్ధ స్థితిలో జీవుడు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు. భగవంతుడు కూడా జీవునకు పరమ ప్రియుడే. వారి నడుమ పక్షపాతము శత్రుత్వం అనేది ప్రశ్నయే లేదు. హరే కృష్ణ. శారదామాత చదువుతారు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. 34, 35. తస్య చాయం మహాభాగశ్చిత్రకేతుః ప్రియోనుగః సర్వత్ర సమదృక్సాంతో యహం చైవాచ్యుతప్రియః తస్మాన్న విస్మయః కార్యః పురుషేషు మహాత్మసు మహాపురుష భక్తేషు శాంతేషు సమదర్శిషు. మహిమాత్ముడగు ఈ చిత్రకేతువు అచ్యుతునికి ప్రియతమ భక్తుడు. సకల జీవుల ఎడ సమభావము కలిగిన ఇతడు రాగద్వేషాతీతుడు. అదే విధముగా నేను కూడా నారాయణునికి పరమ ప్రియుడను కనుక రాగద్వేషముల నుండి బయటపడినట్టి నారాయణ పరాయణుల కార్యములను గాంచి ఎవ్వరునూ ఆశ్చర్యపడవలదు. వారు సదా పరమ ప్రశాంతులు సమదర్శులు అయి ఉందురు. భాష్యము. వైష్ణవేర క్రియా ముద్ర విఘ్నేహన భుజయ అని చెప్పబడినట్లు మహోద్దాత్తులు ముక్త పురుషులునైన వైష్ణవుల కర్మలను గాంచి ఎవ్వరునూ ఆశ్చర్యపోరాదు. భగవంతుని కర్మలను తప్పు పట్టనట్లుగా అతని భక్తుల కర్మలను కూడా ఎవ్వరూ తప్పు పట్టరాదు. భగవంతుడు అతని భక్తులు ముక్త స్థితిలో ఉన్నట్టి వారే. వారు ఒకే స్థితిలో నిలిచి ఉందురు. కానీ ఒకే ఒక్క భేదం ఏమనగా భగవానుడు ప్రభువు కాగా భక్తులు దాసులై ఉందురు. గుణరీత్యా వారు సమానులై ఉందురు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.29 యందు ఇట్లు పలికెను. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ చేసేడివాడు నాకు మిత్రుడై నా యందుండును. నేనును అతనికి మిత్రుడనై ఉండును. శ్రీకృష్ణుని వచనమును బట్టి భక్తులు అతనికి పరమ ప్రియులని స్పష్టమగుచున్నది. సారాంశముగా శివుడు పార్వతీదేవితో పలుకుతూ, నేను చిత్రకేతువు ఇరువురము దేవదేవునికి అత్యంత ప్రియులము. అనగా మేమిరువురము ఒకే స్థాయిలో ఉన్నట్టి భగవద్దాసులము. మేము మిత్రులము కూడా అయినందున మా నడుమ హాస్యోక్తులు పరిపాటియే. చిత్రకేతువు నా వ్యవహారమును గాంచి నవ్వినది మిత్ర ధోరణిలోనే కనుక అతనిని శపించుటకు ఎట్టి కారణము లేదు అని తెలిపింది. చిత్రకేతువును శపించుట వివేకవంతమైన కార్యము కాదని ఆ రీతిగా శివుడు పార్వతీదేవికి నచ్చజెప్ప యత్నించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభాకర్ ప్రభు చదువుతారు. చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. చదువు. స్త్రీ పురుషులు నడుమ భేదము ఉన్నత జీవన స్థితిలోను చివరకు శివపార్వతుల నడుమ కలదని ఇతర విదితమగుచున్నది. శివుడు చిత్రకేతువును చక్కగా అవగతము చేసుకొనగలిగినను పార్వతీదేవి అందులకు సమర్థురాలు కాకపోయాను. అనగా పరమ పురుషుని అవగాహనకు స్త్రీలు అవగాహనకు ఉన్నత జీవన స్థితులు ఎందును భేదము కలదని తెలియవచ్చుచున్నది. స్త్రీ అవగాహన పురుషుని అవగాహనతో పోల్చినచో సదా న్యూన్యమై ఉండును. ఇతర స్పష్టముగా తెలుపవచ్చును. స్త్రీ పురుషులు సమానముగా భావించవలని పాశ్చాత్య దేశంలో ఇప్పుడు ఉద్యమం కొనసాగుతున్నది. ఈ శ్లోకము బట్టి స్త్రీ సదా పురుషుని కన్నను అల్పజ్ఞానురాలే అయ్యుండును. శివుని భార్యను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని వ్యవహారమును గాంచి చిత్రకేతువు అతను
గోరిననుట స్పష్టమే. అట్లే బాహ్యమునకు తాను కూడా గొప్ప భక్తుడని ప్రదర్శించుకొనుచు విద్యాధర స్త్రీజనముతో విహరించుచున్నందున చిత్రకేతువును కూడా శివుని విమర్శింపగోరెను. ఈ అన్నియును మిత్రుల పరిహాసోక్తులు మాత్రమే. పార్వతీదేవి వాక్కును విన్నంతట పార్వతీదేవి చిత్రకేతుని శపించవలసినంతన అంతటి గంభీరమైన విషయమంతట లేనేలేదు. శివుని వాక్కులను విన్నంతట పార్వతీదేవి తాను చిత్రకేతుని అసుర జన్మ నుందుమని శపించినందులకు సిగ్గుపడింది. చిత్రకేతువు యొక్క స్థితిని ఆమె తెలుసుకొనలేకపోయినందునే శపించినని శివుని వాక్కులను వినిన వెమ్మట మిగులు లజ్జారహితులయ్యను. 36 చదువుతాను ప్రభుజీ. చదవండి. సుఖవాచ. ఈ సుఖదేవస్వామి పలికను, రాజా తన భర్త వాక్కులను వినిపించినంతటా ఉమాదేవి చిత్రకేతుని వ్యవహారము పట్ల విస్మయమును విడిచి స్థిరబుద్ధి కలిగనే దాయను. భాష్యం. శాంతది అను పదము స్వీయ పూర్వ స్వభావ స్మృత్య అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుడు అర్థము చెప్పేది. చిత్రకేతువును తాను చెప్పించిన వైనమును తలచినంతటా పార్వతీదేవి లజ్జితురాలై చేసిన తప్పుని ఒప్పుకొని చీర కొంగుతో ముఖమును కప్పుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారండి? మాతాజీ ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. 37 భాగవతో దేవ్యాః ప్రతిసప్తుమనంతమః ముద్దాన్ స జగృహే శాపమేతావత్సద్వసుబాహులక్షణం. మహాభక్తుడగు చిత్రకేతువు పార్వతీదేవికి ప్రతిశాపమివ్వగలిగి నంతటి శక్తి సంపన్నుడయ్యును. అట్లు కావింపగా తన కొసగిన శాపమును వినమ్రముగా స్వీకరించి శివపార్వతులకు శరము వంచి నమస్కరించెను. వైష్ణవుని నడవడిక ఇట్లుండును కదా. భాష్యం. చిత్రకేతువును ఈ శపించుటలో తాను తప్పిదము చేసితేనే పార్వతీదేవి శివుని వాక్కులను వినినంతట తెలుసుకొనెను. కావి చిత్రకేతువు ఎంతటి గుణ సంపన్నుడనగా తనను పార్వతీదేవి తప్పుగా శపించినప్పటికీ వెంటనే విమానమును దిగివచ్చి ఆమె పాదముల చెంత బ్రాలి శాపం స్వీకరించెను. నారాయణ పరాహ సర్వేనా కుతశ్చవన్విద్యతి అని ఈ విషయము ఇదివరకే వివరింపబడినది. తనను తల్లి శపింపగోరినది కనుక ఆమె ప్రీత్యర్థము ఆ శాపమును స్వీకరించదననుచు చిత్రకేతువు వినోదపూర్వకంగా తలచెను. అది ఏ సాధు లక్షణం మనబడును. తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణున. శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లు భక్తుడు ఎల్లవేళలా వినయ విధేయతలను కలిగి ఉండి ఎల్లరను ముఖ్యంగా పెద్దలను గౌరవింపవలెను. దేవదేవుని చే రక్షింపబడిన వాడై భక్తుడు ఎల్లవేళలా పరమశక్తిమంతుడై ఉండును. కానీ తన శక్తిని అతడు ఏనాడును అనవసరముగా ప్రదర్శింపగోరడు. కానీ అల్పజ్ఞుని చెంత ఏదని కొంత శక్తి ఉన్నచో దానిని అతడు ఇంద్రియ భోగార్థము వినియోగింపగోరును. భక్తుని వ్యవహారము మాత్రము అట్లుండును. హరే కృష్ణ. 38 చదవమంటారండి? ముందుకెళ్దాము. సుబ్బలక్ష్మి మాత చదువుతారు. హలో, 38 చదవమంటారండి? ముందుకెళ్దాం. చదవమంటారా ప్రభుజీ? చదవండి. 39 చదవండి. 38 దానవీం యోనిమాశ్రితః వృత్ర ఇత్య విఖ్యాతో జ్ఞాన విజ్ఞాన సంయుతః. దుర్గాదేవిచే శపితుడైన చిత్రకేతువు అసుర జన్మను బడసెను. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడయ్యును. అతడు త్వష్ట నిర్వహించిన యజ్ఞమున దానవునిగా ఆవిర్భవించి వృత్రాసురుడని ప్రసిద్ధి చెందాను. భాష్యము. యోని అను పదమునకు జాతి,
కుటుంబము, సమూహము లేదా తెగ అని సాధారణముగా అర్థము చెప్పబడుచుండును. వృత్రాసురుడు అసుర జన్మను బడిసినప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగి ఉన్నట్లుగా చెప్పబడినది. ఆధ్యాత్మిక జ్ఞానము జీవితమున దాని అనుష్ఠానము జ్ఞాన విజ్ఞానములు అతని విషయమున నశింపలేదు. కనుకనే దేని కారణమున భక్తుడు పతనము చెందినను అతడు నశింపడని చెప్పబడినది. యత్ర భద్ర మభూద ముక్షకిం కోవార్ధ అప్తో భజతాం స్వధర్మతః. మనిషి ఒక మారు భక్తిలో పురోగమించినంతట అతని ఆధ్యాత్మిక సంపత్తి ఎట్టి పరిస్థితిలోనూ నశింపదు. అతడు సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి ముందుకు కొనసాగగలదు. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. ఒకవేళ భక్తి యోగి పతనము చెందినను సంపన్న కుటుంబమున గాని లేదా బ్రాహ్మణుల ఇంట గాని తిరిగి జన్మించి ఎచట తాను భక్తిని విడిచెనో అచ్చట నుండియే తిరిగి దానిని కొనసాగించును. కనుకనే వృత్రాసురుడు దానవుడే అయినప్పటికీ భక్తిని మరువలేదు. 39 చదవమంటారా ప్రభుజీ? 39 చదవండి. 39వ శ్లోకము. ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి వృత్రస్యాసుర జాతేచ్ఛ కారణం భగవన్మతే. పరీక్షిత్ మహారాజా, మహాభక్తుడగు వృత్రాసురునికి అట్టి అసుర జన్మం ఎందుకు కలిగినదని నీవు అడుగుగా దానికి సంబంధించిన విషయము నంతటినీ చెప్పితిని. హరే కృష్ణ. 40. హరే కృష్ణ. ముందుకెళ్దాం. జగదంబ అక్క హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం మాటలు. జగదమ్మ చదువు అక్క. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతాను. 40వ శ్లోకము. ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః మాహాత్మ్య విష్ణు భక్తానాం శ్రుత్వా బంధాతి ముచ్యతే. చిత్రకేతు మహాత్ముడు విశుద్ధ భక్తుల ద్వారా ఈ చిత్రకేతు వృత్తాంతం విన్నచో శ్రోత సంసార బంధము నుండి బయటపడగలడు. భాష్యము. పురాణములందు వర్ణింపడిన చారిత్రాత్మక సంఘటనలు భాగవత పురాణంలో వర్ణింపడిన చిత్రకేతు వృత్తాంతం వంటివి. అభక్తులు కొన్ని మార్లు తప్పుగా అర్థం చేసుకుందరు. కనుక చిత్రకేతు యొక్క వృత్తాంతమును భక్తుల ద్వారానే వినవలని సుఖదేవ గోస్వామి ఉపదేశించారు. భక్తి యోగమును గూర్చి గాని లేదా భగవంతుడు మరియు భక్తుల లక్ష్యమును గూర్చి గాని భక్తుని ముఖతః వినవలనే గాని వ్యాపార ధోరణి భక్తు నుండి కాదు. ఈ విషయమే ఇచ్చట ఉపదేశించబడినది. శ్రీమద్ భాగవతమును భక్తుల ద్వారానే నేరవలని యాహ భాగవత పడ వైష్ణవేర స్థానే శ్రీ చైతన్య ప్రభుల వారి కార్యదర్శి కూడా ఉపదేశించారు. భాగవతమున విషయములను వ్యాపార ధోరణి కల వ్యక్తుల నుండి వినరాదు. అట్టు చేసినచో అవి ప్రభావరహితములగును. భగవంతుని కర్మలను గూర్చి భగవద్భక్తుల కర్మలను గూర్చి అభక్తుల ముఖతః వినరాదని మనల్ని ఖచ్చితంగా నిషేధించుతూ శ్రీ సనాతన గోస్వామి పద్మపురాణంలో ఇట్లు ఉదహరించరు. అవైష్టం ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యథాపయ. కృష్ణ సంబంధము ఏ విషయమైనను అవైష్ణం నుండి వినరాదు. పాము త్రాగి వదిలిన పాలు విషపూరితమైనట్టు ఆ వైష్ణవు ద్వారా విన్న కృష్ణ పరమగు చర్చ విషపూరితం. అవైష్ణవుడి ద్వారా వినిన కృష్ణ పరమగు చర్చ విషయపూరితమే అగును. కనుక మనుషుడు తొలుత ప్రామాణికుడు భక్తుడు కావాలను పిదపాత్ర ప్రచార కార్యక్రమం చేపట్టి స్తోత్రాల భక్తి యోగ విషయమున ప్రభావితం చేయవచ్చును. 41. ఏతత్ప్రతరుత్తాయ శ్రద్ధయా వాగ్యత పటే ఇతిహాసం హరి శ్రుత్వా సయాతి పరమాం గతిం. ప్రాతకాలమే నిద్రలేచి మనోభక్తులను నిగ్రహించి శ్రీహరిని స్మరించుచు ఈ చిత్రకేతు వృత్తాంతం పట్టించు మానవుడు ఎట్టి కష్టము లేకుండా భగవద్ధామను చేరగలడు. శ్రీమద్ భాగవతం పార్వతీదేవి చిత్రకేతు సప్పించటాను 6వ స్కందములోని 17వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పద్మప్రియ మాత చదువుతాను.
హరే కృష్ణ ప్రభుజీ దండవుతుంది. 18వ అధ్యాయము. ఇంద్రుని వధించుటకు దితి వ్రతమును బూనుట. కశ్యపుని పత్ని అగు దితి చరిత్రము ఇంద్రుని వధించు పుత్రిని బడయుటకై ఆమె వ్రతమును చేపట్టిన విధము ఈ అధ్యాయంలో వివరింపబడినవి. గర్భమునందరి సంతానమును ముక్కలుగా ఖండించి ఇంద్రుడు ఆమె యత్నమును భంగపరిచిన విధము కూడా వర్ణింపబడినది. త్వష్ట మరియు అతని వంశీయుల సంబంధమున ఆదిత్యుల అతిథి సంతానము యొక్క ఇతర దేవతల యొక్క వంశవర్ణనము కలదు. అతిథి 5వ పుత్రుడగు సవితుని భార్య పృష్ణి. ఆమె సావిత్రి, వ్యాహృతి, త్రయ అను 3 పుత్రులకు అగ్నిహోత్రము, పశువు, సోముడు, చాతుర్మ్యాస్యము, పంచమహాయజ్ఞములు అను పుత్రులను కనినది. భగుని భార్యయగు సిద్ధి, మహిమ, విభువు, ప్రభువు అను 3 పుత్రులను మరియు అసీయను పుత్రికను కనినది. ధాతకు కుహు, సినివాలి, రాక, అనుమతి అను 4 భార్యలుండిరి. వారు సాయము, దర్శము, ప్రాతకాలము, పూర్ణమాసము 4 పుత్రులను కనిరి. విధాత పత్నియగు క్రియ 5 పూరిష్యులకు జన్మనొసగినది. వారే పంచాగ్నులు. బ్రహ్మ మానస పుత్రులకు భృగువు తిరిగి వరుణుని భార్యగు చర్షనికి జన్మించెను. మహాయోగియగు వాల్మీకి వరుణుని వీర్యము నుండియే జన్మించెను. అగస్త్యుడు, వశిష్ఠుడు మిత్రావరుణ సంతానం. ఊర్వశి సౌందర్యమును కాంచి మిత్రావరుణులకు వీర్యస్ఖలనము కాగా దానిని వారొక కుండలో భద్రపరిచిరి. దాని నుండియే అగస్త్యుడు, వశిష్ఠుడు ఆవిర్భవించిరి. మిత్రుని భార్య రేవతి. ఆమె ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అను 3 పుత్రులకు జన్మనొసగినది. అతిథికి 12 పుత్రులు కలరు. వారిలో 11వ వాడే ఇంద్రుడు. ఇంద్రుని భార్య పౌలోమి శచీదేవి. ఆమె జయంతుడు, ఋషభుడు, మీడషుడు అను 3 పుత్రులు కనినది. స్వశక్తిచే దేవదేవుడు వామన దేవునిగా ఆవిర్భవించెను. అతని భార్య కీర్తి. ఆమె బృహత్ శ్లోకుడును పుత్రుని కనినది. అతని మొదటి పుత్రుడు సౌభగుడు. ఇది ఎంతయు అతిథి సంతానం యొక్క వర్ణనము. దేవదేవుని అవతారము ఆదిత్య ఉరుక్రముని వర్ణనము 8వ స్కందంన వర్ణింపబడును. దితికి జన్మించిన దానవులు కూడా ఈ అధ్యాయంన వర్ణింపబడిరి. దితి వంశముననే భక్త ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు జన్మించిరి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు దితి యొక్క తొలి పుత్రులు. హిరణ్యకశిపుని భార్య కయాదువు. వారికి సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు అను 4 పుత్రులుండరి. సింవిక అను ఒక పుత్రిక కూడా ఉండెను. విప్రచిత్రుడను దానవుని వలన సింవిక రాహు అను పుత్రుణ్ణి కనినది. దేవదేవుడు ఆ రాహు శిరమును ఖండించెను. సంహ్లాదిని భార్యగు కృతి పంచజనుడును పుత్రుని పొందినది. లాదిని భార్యగు దమని వాతాపి ఇల్వలుడను 2 పుత్రులు కనినది. ఇల్వలుడు వాతాపికి మేషరూపమునిచ్చి అగస్త్యునకు విందుగా నొసగను. అనులాదుడు తన భార్యగు సూర్య వలన భాష్కలుడు, మహీషుడను 2 పుత్రులను బడిసెను. ప్రహ్లాదుని తనయుడు విరోచనుడు. మనుమడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి 100 పుత్రుడు. వారిలో జ్యేష్ఠుడే బాణుడు. ఆదిత్యుల యొక్క ఇతర దేవతల యొక్క వంశమును వర్ణించిన పిదప సుఖదేవ గోస్వామి దితి తనయులకు మరుత్తులను గూర్చి వారు దేవతా స్థానమునకు ఎదిగిన వైనమును గూర్చి వివరించెను. ఇంద్రునికి సహాయము చేయుటకై విష్ణు భగవానుడు హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి వధించెను. ఈ కారణంన ఇంద్రుని ఎడ ద్వేషము కలిగిన దితి అతనిని వధించు పుత్రుని బడియుటకై ఆరాటపడెను. మహాపుత్రుని వసగమని అర్థించుటకై ఆమె తన సేవ ద్వారా కశ్యపుని మోహపరచెను. విద్వాంసమపి కర్షతి అను వేదవాకును అనుసరించి కశ్యపుని తన సౌందర్యవతియకు భార్యకు ఆకర్షితుడై ఆమె కోరికను తీర్చదనని వాగ్దానం చేశాను. కానీ ఇంద్రుని చంపెడు పుత్రుని ఆమె అడగగా అతడు తన్ను తాను నిందించుకొని చిత్తశోధకమగు వైష్ణవ వ్రతమును ఉపదేశించెను. కశ్యపుని ఉపదేశానుసారము దితి భక్తి యోగమున నెలకొనియుండగా ఆమె ఉద్దేశము నెరిగిన ఇంద్రుడు ఆ కలాపములనన్నింటినీ జాగ్రత్తగా పరిశీలింపసాగాను. ఒకనాడు ఆమె చేసేటి భక్తిలో దోషము కలిగినంతనే అతడు గర్భమున ప్రవేశించి సంతానమును 49 ముక్కలుగా ఖండించెను. ఆ ప్రకారము 49 మరుత్తుల ఆవిర్భావము జరిగాను. కానీ దితి వైష్ణవ వ్రత పాలనము చేసినందున ఆ సంతానమంతయు వైష్ణవులయ్యారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. గోవింద కృష్ణ ప్రభుజీ. గోవింద కృష్ణ ప్రభుజీ చదువుతారు. 1వ శ్లోకం. శ్రీ సుకోవాచ కృష్ణిస్తు పత్ని సవితుః
సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మ్యాసం మహామకాన్. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికెను. అదితి యొక్క 12 పుత్రుల్లో 5వ వాడు సవిత. అతని భార్యకు పురుషుని సావిత్రి, వ్యాహృతి, త్రయి అని 3 పుత్రికలను మరియు అగ్నిహోత్రము, పశువు, సోముడు, చాతుర్మ్యాసము, పంచమహాయజ్ఞములు పుత్రులను గనివి. సిద్ధిర్భగస్య భార్యాజ్ఞ మహిమానం విభుం ప్రభుం ఆశిషం చ వరోరోహం కన్యాం ప్రాసూత సువ్రతాం. రాజా, అదితి యొక్క 6వ పుత్రుడు బొగుడు. అతని భార్య యొక్క సిద్ధి, మహిమ, విభువు, ప్రభువు అని 3 పుత్రులను మరియు ఆశి అని పరమసుందరి యొక్క పుత్రికని కనిరి. 3-4 శ్లోకం. దాతుకుహు సినీవాలి ఆకాచానుమతిస్తత సాయం దర్శమత ప్రాత పూర్ణమాసమనుక్రమాత్ అగ్నిపురిష్యానాదత్త క్రియాయాం సమనంతరః చర్షిణీ వర్ణశ్యాసి యస్యాం జాతో భృగు పునః. అదితి యొక్క 7వ పుత్రుడగు ధాతుకు కుహు, సినీవాలి, రాక, అనుమతి అను 4 భార్యలుండిరి. వారు వరుసగా సాయం, దర్శము, ప్రాతకాలము, పూర్ణమాసము పుత్రులు కనిరి. అదితి యొక్క 8వ పుత్రుడు విధాత. అతని భార్యకు క్రియ పురుషులను 5 అగ్నిదేవతలను గనినది. అతిథి యొక్క 9వ పుత్రుడు వరుణుని భార్య కర్షణి. బ్రహ్మసుతుడు భృగువు ఆమె గర్భంను తిరిగి జన్మించాను. 5వ శ్లోకం. వాల్మీకిచ్చ మహాయోగి వల్మీకాదభవత్కిలః అగస్తస్య వశిష్ఠశ్చ మిత్రావరుణయోర్వశి. వరుణుని వీర్యము నుండి, వల్మీకము నుండి మహాయోగియగు వాల్మీకి జన్మించను. భృగువు, వాల్మీకి వరుణుని అసాధారణ పుత్రులు కాగా అగస్య వశిష్ఠులు మిత్రావరుణులు సాధారణ పుత్రులుగా. మిత్రుడు అదితి యొక్క 10వ పుత్రుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. రేవతి మాత చదువుతారు. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణం. 6వ శ్లోకం. రేతః శిశి చతుర్కుంభే ఊర్వశ్యా సన్నిధౌ ధృతం రేవత్యా మిత్ర ఉత్సర్గ అరిష్టం పిప్పలం వ్యతాత్. అప్సరసయగు ఊర్వశిని గాంచినంతటా మిత్రావరుణులకు వీర్యస్థలనమయ్యను. ఆ వీర్యమును వారు ఒక కుండలో భద్రపరుపుగా దాని నుండి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించిరి. కనుక వారు మిత్రావరుణులకు సాధారణ పుత్రులు. మిత్రుడు తన భార్యయగు రేవతి వలన ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అను 3 పుత్రులను బడిసెను. భాష్యము. పరీక్షా నాలికతో టెస్టి వీర్యము నుంచి జీవ సృష్టి చేయుటకు నవీన విజ్ఞాన శాస్త్రముప్పుడు యత్నించుచున్నను. బహుకాలము క్రిందటే వీర్యమును కుండలో భద్రపరిచి శిశువుగా రూపొందించుట సాధ్యపడి ఉండెను. 7వ శ్లోకం. పౌలోమ్యామింద్ర ఆదత్త త్రీన్ పుత్రానితి నశ్రుతం జయంతం వృషభం తాత తృతీయం మీడుషం ప్రభు. పరీక్షణ్ మహారాజా, అదితి యొక్క 11వ పుత్రుడు ఇంద్రుడు, స్వర్గరాజు పౌలమి వలన జయంతుడు, వృషభుడు, మీడుషుడను 3 పుత్రులను బడిసినని వినియుంటిని. 8వ శ్లోకం. ఉరుక్రమస్య దేవస్య మాయా వామన రూపిణః కీర్తోపజ్ఞాం బృహత్ శ్లోకాస్ తస్యాసన్ సౌభాగదయః. బహుశక్తి సమన్వితుడగు దేవదేవుడు స్వమాయచే వామనుని రూపమున అదితికి 12వ తనయుడిగా జన్మించెను. కీర్తి అను భార్య వలన అతడు బృహత్ శ్లోకడను వాణిని పుత్రునిగా పడిసెను. ఈ బృహత్ శ్లోకునికే సౌభాగవతి అని సౌభగాది పుత్రులు కలిగిరి. భాష్యము. భగవద్గీత 4.6 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అజోపి సన్నవ్యయాత్మ భూతానామేశ్వరోసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. జన్మలేని వాడైనను నా దివ్య దేహము ఎన్నడును నశింపనిదైనను
సకల జీవులకు ప్రభువైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగములనందు అవతరింతును. దేవదేవుడు అవతరించినప్పుడు బాహ్యశక్తి యొక్క సహాయము ఏమాత్రము అవసరము ఉండదు. ఆత్మమాయ చేతనే అతడు ఆవిర్భవించగలడు. భగవంతుని ఆధ్యాత్మిక శక్తిచే ఆత్మమాయ అని పేరు. అతో మయామయం విష్ణు ప్రవర్ధంతి మనీషిణః అని చెప్పబడినట్లు దేవదేవుని దేహము మాయామయమని పిలువబడును. దీని భావము అతడు బాహ్య శక్తిచే తయారైనాడని కాదు. ఇచట మాయ అనునది అతని అంతరంగిక శక్తిని సూచించును. హరే కృష్ణ. ప్రభమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభు. 9వ శ్లోకం. తత్కర్మ గుణ వీర్యాని కస్య మహానః పశ్చాత్మహీదిత్యం యదేవ అనువాదం. వామన భగవాన్ అనగా ఉరుపురముడు కశ్యపస్నిగా అవతరించిన విధమున 3 అడుగులతో ముల్లోకమును ఆక్రమించిన వైనను తర్వాత అష్టమ స్కందమున వివరించదును. అతడు వనర్చిన అసాధారణ కర్మలను, అతని గుణములను, శక్తిని, అదిత గర్భమును అతడు జన్మించిన విధమును అప్పుడు వర్ణించదును. 10వ శ్లోకం. అధ కస్య పదాయ దాతైతాయాన్ కీర్తయామి తే యత్ర భాగవతః శ్రీమాన్ ప్రహ్లాదో బలిరేవచ అనువాదం. కశ్యపునికి జన్మించినను దానవులుగానైన దితి తనయులను గూర్చి ఇప్పుడు వివరించను. ఆ దానవ వంశమునందే భక్త ప్రహ్లాదుడు బలి చక్రవర్తి జన్మించింది. దితి గర్భమును జన్మించినందున దానవులందరూ దైత్యులని పిలువబడేది. 11వ శ్లోకం. దితుర్ధ్వవేనాదాయదో దైత్య దానవ వందితో హిరణ్య కసిపు పూర్ణమా హిరణ్యాక్ష కీర్తితో అనువాదం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే 2 పుత్రులు దితి గర్భమును జన్మించింది. మహాశక్తిమంతులుగా ఆ 2 దైత్య దానవులచే పూజితులయ్యారు. 12-13. హిరణ్యకశిపుర్భర్య కయా దుర్నామ దానవి జంబస్య తనయా సాతో సుషేభ చాతుర్హసుతాం సంహృదం ప్రాగాన్ హృదం ప్రహ్లాదమేవ చ తత్పాస సింహికా నామా రాహు విప్రైచితో గ్రహీత అనువాదం. హిరణ్యకశిపుని భార్య కయాదు జంబుని తనయుగా ఆమె ధను వంశజురాలు. ఆమె క్రమంగా సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు 4 పుత్రులు కానీ వారి సోదరి సింహిక. ఆ సింహిక విప్రచిత్తుడను దానవుని పరిణయమాడి రాహు అని మరి ఒక దానవునకు జన్మనసుకుంది. 14వ శ్లోకం. శిరోహార్యస్య హరిచరిక్రేణ బిభతో మృతం సంహృదస్య కృతిర్భార్య సుత పంచజనం తతః అనువాదం. మారు వేషంలో రాహు దేవతతో పాటు అమృతపానం చేయుచుండగా శ్రీహరి అతడి శిరమును ఖండించింది. సహ్లాదుని భార్య కృతి ఆమె పంచజనుడని పుత్రుడు కనిది. 15వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీమాత చదువుతారా? భారతీమాత. హరే కృష్ణ ప్రభుజీ. నేనే అండి ఇప్పుడు. మీరండి. ఓకే అండి, వచ్చేస్తా. జస్ట్ 1 minute. ఎన్నో పేజీ అండి? 610 మాతాజీ. 610లో 15వ శ్లోకం చదవాలి. సారీ, 15వ శ్లోకము. తాళస్య ధమనిర్భార్యా సూత వాతాపి మిల్వలం యోగస్యాయ త్వతిద్ధయే పేచే వాతాపి మిల్వలః. హ్లాదుని భార్య ధమని, ఆమె వాతాపి, ఇల్వలుడు ఆ 2 పుత్రులను గనిను. అగస్త్యముని అతిథిగా వచ్చేసినప్పుడు ఇల్వలుడు మేషరూపమున ఉన్నట్టి వాతాపిని వండి విందునొసగను. 16వ శ్లోకం. అనుప్రహ్లాదస్య సూర్యాయ భాష్కలో మహిషస్తథా విరోచనస్తు ప్రహ్లాదిర్దేవ్యాం తస్యాభవద్బలిః.
అనుహ్లాదుని భార్య సూర్య. ఆమె భాష్కలుడు, హిమశుడు, మహిషుడు అను ఇరువురు పుత్రులను గనెను. ప్రహ్లాదునికి విరోచనుడను ఒకే ఒక తనయుడు ఉండెను. విరోచనమని భార్య బలిచక్రవర్తిని జన్మనొసగను. 17 బాణజ్యేష్ఠ పుత్ర శతమశనాయాం తతోభవత్ తస్యానుభావం సుశ్లోకం పశ్యాదేవాభిధాస్యతే. పిమ్మట బలిచక్రవర్తికి భార్యగు అసన వలన 9 పుత్రులు కలిగిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు. ప్రశంసనీయమైన బలిచక్రవర్తి కర్మలను తర్వాత వివరించదము. 18 బాణ ఆరాధ్య గిరీశం లేభే తద్గుణ ముఖ్యతాం యత్పార్శ్వే భగవానాస్థే హ్యాధ్యాపి పురపాలక. బాణుడు గొప్ప శివారాధకుడైనందున శివగణములలో అత్యంత ప్రధానుడయ్యను. ఇప్పటికీ శివుడు బాణుని పురపాలకుడే అతనికి చెంతనే నిలిచి ఉన్నాడు. 19 మరు తస్య దేశాం పుత్రాస్య త్వాం రిషన్నవాదికాం త ఆసన్న ప్రజాం సర్వే నేత ఇంద్రేణ సాత్మతాం. 49 మరుదేవతలు కూడా దితి గర్భముననే జన్మించిరి. వారికి సంతానము లేదు. దితి గర్భమున జన్మించినప్పటికీ వారికి ఇంద్రుడు దేవత్వమును వసగను. భాష్యము. దానవులు తమ దానవ ప్రవృత్తిని మార్చుకున్నప్పుడు దేవతల స్థానమునకు ఉద్ధరింపబడుదురని గోచరించుచున్నది. విశ్వమునందు 2 రకములకు జనులుందురు. విష్ణు భక్తులైన వారు దేవతలుగా పిలువబడగా వారి విరోధులు దానవులుగా పిలువబడుదురు. కానీ ఈ శ్లోకము నిరూపించినట్లు దానవులు కూడా దేవతలుగా మారగలరు. శ్రీ రాజోవాచ. 20వ శ్లోకము. కథం త అసురం భావమాప్నోహౌత్పత్తికం గురో ఇంద్రేణ ప్రాపితాం సాత్య కిం తత్పాదు కృతం హితైః. పరీక్షిత్ మహారాజు ప్రశ్నించెను. ప్రభు, జన్మ కారణమున 49 మరుత్తులు దానవ ప్రవృత్తినే కలిగి ఉండవచ్చును. అట్లయినచో స్వర్గరాజు ఇంద్రుడు వారి నేల దేవతలుగా మార్చెను. ఏదేని అనుష్ఠానమును గాని సత్కర్మలను గాని వారు అనర్చిరా. 21 ఈమె హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. ఓకే మాతాజీ, చదువు. హరే కృష్ణ. 21వ శ్లోకము. ఇమే శ్రద్ధతే బ్రహ్మన్ ఋషయో హి మయా సహ పరిజ్ఞానాయ భగవస్తన్నో వ్యాఖ్యాతుమర్హసి. ఓ బ్రాహ్మణోత్తమ, నేను మరియు ఇచ్చట ఉపనివిష్టులైన ఋషులు దీనిని గూర్చి తెలుసుకొనుటకు ఆసక్తిని కలిగి ఉన్నాము. కనుక మహాత్మా దయించి ఆ కారణమును మాకు వివరింపుడు. 22వ శ్లోకము. శ్రీ సూత ఉవాచ. తద్విష్ణురాతస్య సబాధరాయ నిర్వచో నిశమ్యాదృతమల్పమర్థవత్ సభాజయన్ సన్నిభృతేన చేతసా జగాదసత్రాయణ సర్వదర్శన. సూత గోస్వామి పలికెను. ఓ శౌనక ఋషి, వినదగిన విషయములను గూర్చి పరీక్షిత్ మహారాజు గౌరవముతోనూ పరిమితముగాను అడుగగా విని సమస్తము నెరిగిన శుకదేవుడు అతని ప్రయత్నమును మహానందముతో కొనియాడి ఇట్లు సమాధానమొసగెను. భాష్యము. పరిమిత వాక్కులను గూడి ఉన్నప్పటికీ అర్థవంతములకు విచారణలను కలిగి ఉన్నందున పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నను శుకదేవ గోస్వామి మిగుల శ్లాఘించెను. దితి తనయులు దానవులుగా జన్మించినప్పటికీ ఎట్లు దేవతలు కాగలిగిరని పరీక్షితు ప్రశ్నించెను. ద్వితి దేశ పూరితురాలే అయినను భక్తి యోగము వలన ఆమె హృదయము పవిత్రమయ్యనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు సమర్థించిరి. ఇంకొక ముఖ్య విషయం ఏమనగా కశ్యపముని మహా విద్వాంసుడు, ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడే అయినను తన సౌందర్యవతియగు భార్య యొక్క ప్రేరేపణకు బలి అయ్యెను. ఈ ప్రశ్నలన్నీను పరిమితమగు వాక్కులతో అడుగబడినందున శుకదేవుడు పరీక్షిత్ మహారాజు విచారణను మిగుల శ్లాఘించెను. 23వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ. అత పుత్రా దితిశక్ర పాష్ణీగ్రాహేణ విష్ణునా మన్యునా శోకదీప్తేన జ్వలంతి పర్యచింతయత్.
శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, ఇంద్రునికి సహాయము చేయుటకే విష్ణు భగవానుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధించెను. ఆ విధముగా ఆ దానవులు చంపబడగా వారి తల్లియగు దితి శోక క్రోధ విహ్యలే ఇట్లు తలచెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు ఇంకో క్లాస్ ఉంది ప్రభుజీ, అందుకే అడిగాను చదువుతాను. ఓకే ఓకే థ్యాంక్ యూ జల్జామాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 24వ శ్లోకము. కథానుభాతృహంతారమింద్రియా రామ ఉల్బణం అక్లిన్న హృదయం పాపం ఘాతయిత్వాశయే సుఖం. ఇంద్రియ భోగపరాయణుడగు ఇంద్రుడు విష్ణు భగవానుని ద్వారా హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధింపజేసినాడు కనుక అతడు క్రూరుడు, కఠిన హృదయుడు, పరమ పాపి అయి ఉన్నాడు. నేనెప్పుడు ఆ ఇంద్రుని చంపి సంతుష్ట చిత్తంతో శయనింపగలను? 25వ శ్లోకము. కృమి విడ్భస్మ సంజ్ఞాసీధ్యాశేషాభిహితస్య చ భూతదృక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః. రాజులుగా గొప్ప నాయకులుగా తెలియబడు పాలకులందరి దేహములు మరణానంతరము క్రిములు, మలము లేదా బూడిదగా మారిపోవును. అటువంటి దేహము యొక్క రక్షణార్థము ఎవడేని ద్వేషముతో ఇతరులను చంపినచో వాస్తవముగా అతడు తన నిజ స్వార్థమును ఎరిగినట్లేనా? నిక్కముగా కానే కాదు. ఎలయనగా ఇతర జీవుల ఎడ వైరము ద్వేషము కలిగి ఉన్నచో మనుషుడు తప్పక నరకమునకు వెడలును. భాష్యం. భౌతిక దేహము అది గొప్ప రాజుదే కావచ్చును, చివరకు మలము క్రిములు లేదా బూడిదగా మారిపోవును. ఎవడేని అతిగా దేహాత్మ భావన ఎందున్నచో నిక్కముగా వివేకవంతుడు అనిపించుకోడు. 26వ శ్లోకము. ఆశానస్యత స్యేదం ధ్రువమున్నద్ధ చేతసః మదశోషక ఇంద్రస్య భూయాధ్యేన సుతో హిమే. దితి ఇట్లు తలపోసెను, ఇంద్రుడు తన దేహము శాశ్వతమని భావించుచు విర్రవీగుచున్నాడు కనుక అతడి మదమణిచెడి ఒక పుత్రిని నేను బడయగోరుదును. దీని కొరకు ఒక ఉపాయమును ఆలోచించదను. భాష్యము. దేహాత్మ భావన ఎందున్నవాడు శాస్త్రములలో గోవులు గాడిదల వంటి జంతువులతో పోల్చబడినాడు కనుకనే పశువు వలెనైనా ఇంద్రుని దితి దండింపగోరినది. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? 27-28. ఇతి భావేన సా భర్తురాచరా సకృత్ ప్రియం శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ భక్త్యా పరమయా రాజన్ మనోజ్ఞైర్వర్గు భాషితైః మనోజగ్రాహ భావజ్ఞ సస్మితాపాంగ వీక్షణైః. ఇంద్రుని వధించుటకు ఒక పుత్రుని బడయవలనను కోరికతో ఆ రీతిగా తలచుచూ దితి కశ్యపునికి సంతుష్టి కలుగునట్లుగా నిరంతరము అతి ప్రియముతో వర్తింపసాగెను. రాజా, అతడు కోరినట్లుగా ఆమె సమస్త ఆజ్ఞలను అతి శ్రద్ధతో నెరవేర్చెను. సేవతోనూ అనురాగముతోనూ అణుకువతోనూ నిగ్రహంతోనూ భర్తకు సంతృప్తిని కలిగించు మృదు మధుర వాక్కులతోనూ దరహాసముతోనూ క్రీగంటి చూపులతోనూ ఆమె అతని మనస్సును ఆకర్షించి వశపరచుకొనెను. భాష్యము. స్త్రీ తన భర్తకు ప్రియము కాగోరినప్పుడు, అతన్ని మంచి భర్తగా చేయగోరినప్పుడు అన్ని విధములా అతనికి ముదమును కలిగింప యత్నింపవలను. భర్త ప్రసన్నుడైనప్పుడు ఆమె సకలావసరములను ఆభరణములను ఇంద్రియ తృప్తిని బడయగలదు. ఈ విషయము ఇచ్చట దితి యొక్క నడవడికలో సూచితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయ్ కుమార్ మాత చదువుతాను. చదువుతాను ప్రభుజీ. 29వ శ్లోకం. ఏవం శ్రియా జడీభూతో విద్వానపి మనోజ్ఞయా భాడమిత్యాహ వివశోన తచ్చిత్రం యోషితి. కశ్యపముని విద్వాంసుడే అయినను దితి యొక్క కృత్రిమ నడవడికకు మోహితుడయ్యను. ఆ విధముగా అతడు ఆమెకు వశుడై అభీష్టమును తీర్తునని పలికెను. భర్త అటువంటి వాగ్దానమును సుగుట ఆశ్చర్యకరమేమియును కాదు. 30వ శ్లోకం. విలోకేకాంత భూతాన్యదౌ ప్రజాపతి స్త్రీయం చక్రే స్వదేహార్థం యయా పుంసాం మతిహృత. అనువాదం. సృష్ట్యారంభమున ప్రజాపతియగు బ్రహ్మజీవుల నిస్సంగులగుటయు కాంచి ప్రజాభివృద్ధికై పురుషుని అర్ధభాగం నుండి స్త్రీని సృష్టించెను. ఏలయనగా స్త్రీ నడవడి పురుషుని మనస్సును హరించివేయను.
భాష్యము. మానవ సంఘముననే గాక ఇతర జీవజాతుల యందును ప్రజాభివృద్ధి చేయుటకై బ్రహ్మదేవుడు సృష్టించిన మైథునాశక్తి చే విశ్వమంతయు మంత్రముగ్ధమై ఉన్నది. పుంసః స్త్రియా మిథునీభావమేతం అని పంచమ స్కందమున వృషభదేవుడు తెలిపినట్లు మైథునాకర్షణతోనే స్త్రీ పురుషుల నడుమ కోరికతోనే సమస్త ప్రపంచము నడుచుచున్నది. స్త్రీ పురుషులు జతగూడినప్పుడు హృదయ గ్రంథి గట్టిపడి పురుషుడు లౌకిక జీవనము చిక్కుబడును. భౌతిక జగత్తు యొక్క మోహమిదియే. మహావిద్వాంసుడు ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నుడే అయినను కశ్యపమునిపై ఆ మోహము పనిచేసెను. మనుసంహిత 2.215 యందు శ్రీమద్ భాగవతము 9.19.17 నందు ఈ విషయమును ఇట్లు చెప్పబడినది. మాత్రా స్వస్రా దుహిత్రా వివిక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసమపి కర్షతి. ప్రబలమగు ఇంద్రియములు విద్వాంసులనైనను తప్పుద్రోవ పట్టించును. కనుక పురుషుడు ఏకాంతమున స్త్రీతో ఆమె తల్లి అయినను లేదా సోదరి అయినను లేదా కూతురు అయినను కలిసి ఉండరాదు. పురుషుడు స్త్రీతో ఏకాంతమున ఉన్నప్పుడు మైథున సుఖవాంఛ నిస్సందేహముగా వృద్ధి అగును. కనుకనే ఏకాంత భూతాని అను పదప్రయోగము ఇచ్చట జరిగినది. అనగా మైథున సుఖవాంఛను తప్పించుకొనుటకు సాధ్యమైనంతగా స్త్రీ సాంగత్యమును విడనాడవలెను. కామవాంఛ ఎంత బలమైనదనగా స్త్రీతో ఆమె తల్లియే గాని సోదరియే గాని లేదా కూతురే గాని ఏకాంతమున ఉన్నప్పుడు పురుషుని మనసు కామపూరితమగును. 31వ శ్లోకం. ఏవం శుశ్రూషిత స్థాత భగవాన్ కశ్యపః స్త్రియా ప్రహస్య పరమ ప్రీతోదితి నంద్యచ. భావము. వచ్చా మహాశక్తివంతుడు కశ్యపముని తన భార్యయగు దితి మృదు ప్రవర్తన చే మిగిల ప్రసన్నుడై మందహాసం చేసి ఇట్లు పలికెను. 32వ శ్లోకం. హరే కృష్ణ మాత. ముందుకెళ్తాను. ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. శారదామాత చదువుతారమ్మా. శారదామాత. లోకపాలిక తులసి మాతాజీ ఎవరున్నారా అని అడగండి. లలిత మాతాజీలా. లోకపాలిక మా తులసి మాతాజీ. శారదామాత చదువుతారండి. మల్లికార్జున ప్రభు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి శారదామాతాజీ. ఏ శ్లోకం అండి? 32వ శ్లోకం, 618 పేజీ. ఒక్క నిమిషం. 32. శ్రీ కశ్యప ఉవాచ వరం వరయ వామోరు ప్రీతస్తే హనుమని నిందితే స్త్రియా భర్తరి సుప్రీతే కహ కామ ఇహ చాగమః. కశ్యపముని పలికెను, ఓ సుందరి, దోషరహితులారా, నీ నడవడికచే నేను మిగుల ప్రసన్నుడనైతిని. కనుక నీకు కావలసిన వరము నడుగుము. భర్త ప్రసన్నుడైనచో భార్యకు ఇహపరములలో ఏది దుర్లభమగును. 33, 34. పతిరేవ హి నారీణాం దైవతం పరమం స్మృతం మానసః సర్వభూతానాం వాసుదేవః శ్రియః పతిః స ఏవ దేవతాలిర్నామా రూప వికల్పితైః ఇజ్జతే భగవాన్ పుంభిః స్త్రీ బిష్ట పతిరూప దృక్. భర్తయే స్త్రీకి పరమదైవము. లక్ష్మీపతియగు వాసుదేవుడు ఎల్లరి హృదయములలో నిలిచి ఉన్నవాడే కర్మిష్ఠులచే వివిధ నామములతో వివిధ దేవతారూపములతో అర్చింపబడును. అదే విధముగా స్త్రీకి పతియే పూజా ధ్యేయమగు భగవంతుడు. ఈ భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఏ ప్యన్య దేవతా భక్త యజ్ఞంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధి పూర్వకముగా నన్నే పూజించుచున్నారు. దేవతలందరూ దేవదేవుని కరచరణముల వలె పనిచేయు సహాయకులే.
భగవంతుని నేరుగా పూజింపజాలని వానికి, దేవదేవుని మహోన్నత స్థితిని ఊహింపజాలని వానికి భగవదంశములుగా దేవతార్చనము కొన్ని మార్లు ఉపదేశింపబడుచుండును. పతిపరాయణులకు స్త్రీలు తమ భర్తలను వాసుదేవుని ప్రతినిధులుగా ఆరాధించినచో మిగుల లాభపడగలరు. అజామిళుడు తన పుత్రుడైన నారాయణుని పిలిచి లాభపడెను గదా. అజామిళుడు తన పుత్రుని గూర్చి ఆలోచించుచున్నప్పటికీ నారాయణ నామానురక్తి వలన కేవలము ఆ నామోచ్చారణముచే ముక్తిని బడిసెను. భర్త పతి గురువని పిలువబడుట మన దేశమున సహజమే. భార్యాభర్తలిరువురు కృష్ణ భక్తి భావన పురోగతికే పరస్పరము అనురక్తులైనచో వారి సంబంధము తత్ప్రయోజనకు ప్రభావశీలము కాగలదు. వేదమంత్రములలో ఇంద్రుడు, అగ్నిదేవతల వంటి వారి నామములు ఉచ్చరింపబడినప్పటికీ ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ వైదిక యజ్ఞములు నిజమునకు విష్ణు ప్రీత్యర్థమే నిర్వహింపబడును. ఇంద్రియ భోగరతులే ఉన్నంత కాలము ఎవరికైనాను దేవతార్చనము లేదా పతి ఆరాధన ఉపదేశింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరున్నారని చదవాల్సి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను చదువుతున్నాను. శ్లోకం 35 అండి. తస్మాత్ పతివ్రతా నార్యః శ్రేయస్కామాసు మధ్యమే యజంతే నన్యభావేన పతిమాత్మానమీశ్వరం. తస్మాత్ అందువలన, పతివ్రత నార్యః స్త్రీలు, శ్రేయకామా శ్రేయస్సును కోరినట్టివారు, సుమధ్యమే సన్నని నడుము కలదాన, యజంతే అర్చింపవలెన్, అనన్యభావేన భక్తితో, పతిం భర్తను, ఆత్మానం పరమాత్ముడు, ఈశ్వరం దేవదేవుని ప్రతినిధి. సుమధ్యమ శ్రేయస్సును వాంఛించడి పత్ని పతివ్రతయై భర్త యాజ్ఞాపాలనను కావింపవలను. భర్తను ఆమె వాసుదేవుని ప్రతిగా భక్తితో అర్చింపవలను. 36 సోహం వయార్చితో భద్రే ఈ దృగ్భావేన భక్తితః తం తే సంపాదయే కామమసతీతానం సుదుర్లభం. సహ అటువంటి వ్యక్తి, అహం నేను, త్వయా నీచే అర్చితః అర్చింపబడి, భద్రే ఓ కళ్యాణి, ఈదృక్భావేన ఈ ప్రకారము, భక్తితః భక్తితో, తం అది, తే నీ యొక్క, సంపాదయే తీర్చెదను, కామం కోరికను, అసతీనాం పతివ్రతలు కానివారికి, సుదుర్లభం అలభ్యములు. కళ్యాణి నన్ను దేవదేవుని ప్రతినిధిగా భావించి గొప్ప భక్తితో అర్చించిన కారణమున అసతులకు సుదుర్లభమైన నీ కోరికలను నేను తీర్చెదను. 37 ది తిరువాచ వరదో యది మే బ్రహ్మన్ పుత్రమింద్రహణం వృణే అమృత్యం మృతపుత్రాహం ఏన మే ఘాతితౌ సుతౌ. దితి ఉవాచ దితి పలికను, వరదః వరదాయక, యది ఒకవేళ, మే నాకు, బ్రహ్మన్ ఓ మహాత్మా, పుత్రం పుత్రుని, ఇంద్రహణం ఇంద్రుని చంపగలిగినవాడు, వృణే నేనడుగుచున్నాను, అమృత్యం అమరుడు, మృతపుత్ర పుత్రులు మరణించినట్టి, అహం నేను, ఏన ఎవనిచే, మే నా యొక్క, ఘాతితో చంపబడిరో, సుతౌ ఇరువురు పుత్రులు. దితి ప్రత్యుత్తరమిచ్చెను, స్వామి మహాత్మా, నేనిప్పుడు పుత్రులను కోల్పోయి ఉన్నాను. నీవు నాకు వరము నివ్వగోరుదనేవి వేని ఇంద్రుని వధింపగలిగిన అమరుడగు పుత్రుని ఒసగము. విష్ణు సహాయమును ఇంద్రుడు నా పుత్రులకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధించిన కారణమున నేను ఇది అడుగుచున్నాను. భాష్యము: ఇంద్రగ్రహణం అను పదమునకు ఇంద్రుని వధింపగలిగిన వాడు అని మాత్రమే గాక ఇంద్రుని అనుసరించువాడు అని కూడా అర్థము వచ్చును. ఇక అమృత్యం అను పదము దేవతలకు అన్వయించును. అమిత దీర్ఘాయువు కలిగినందున వారు సామాన్య మానవుల వలె మరణింపరు. ఉదాహరణకు బ్రహ్మదేవుని ఆయువు సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుహు అని భగవద్గీత యందు తెలుపబడినది.
4 ఎంతటిది 3 5 7 430 కోట్ల సంవత్సరముల కాలము బ్రహ్మకు ఒక పగటి సమయము. ఆ విధముగా అతని ఆయు పరిమితి సామాన్యునికి ఊహాతీతము. కనుకనే దేవతలు కొన్ని మార్లు అమరులని మరణము లేనివారు పిలువబడుదురు. కానీ ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు మరణింపవలసిందే. అనగా దేవతలతో సమానమైన పుత్రుని దితి కోరినట్లు అమృత్యం అను పదము సూచించుచున్నది. ముందుకెళ్ళండి. ఇంకెవరున్నారండి చదవాల్సిన? నరసింహార్తి పాడదాను. ఎవరు పాడతారో నరసింహార్తి ఎవరు పాడతారండి? నేను పాడతాను ప్రభుజీ. పాడండి. హరే కృష్ణ. నామస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలఢన్కానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ నృసింహమాదిం చరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఘ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను బృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गुर हरि बोल हरि बोल हरि बोल नित्य गुर हरि बोल। जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। थैंक यू प्रभु। थैंक यू माताजी प्रभुजी। हरे कृष्ण प्रभुजी। धन्यवाद प्रणाम। माताजी। हरे कृष्ण प्रभुजी। हरे कृष्ण प्रभुजी। माताजी हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी। धन्यवाद। हरे कृष्ण प्रभुजी।